సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను వృత్తిపరంగా ఇంగ్లీష్ లెక్చరర్. ఓకే సార్, ప్రజెంట్ టీచింగ్ ఫీల్డ్ ఎలా ఉంది సార్? టీచింగ్ ఫీల్డ్ ఏముంది, అంతా కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంది. పిల్లలకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ, విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందట్ల చిన్న వయసులోనే వెనెవర్ ద స్టూడెంట్స్ ఆర్ ద కట్ ఆఫ్ ఇన్ దర్ ఎర్లీ ఆర్ ప్రైమరీ ఏజెస్, దే డోంట్ హ్యావ్ బెడ్ ఫ్యూచర్. అది దాని ప్రభావం రాష్ట్ర పరిస్థితుల పైన ఆధారపడి ఉంది. పిల్లలు ఆ ఒత్తిడి తట్టుకోలేక దే ఆర్ అడిక్టెడ్ టు గంజా. ఎడిక్షన్ ఆఫ్ గంజా ఈజ్ ర్యాంపాంట్. అన్ని ప్రాంతాల్లో 8వ తరగతి నుంచే పిల్లగాళ్ళు, ఆడపిల్ల మా పిల్లలు కూడా దే ఆర్ యాక్చువల్లీ కన్జ్యూమింగ్ గంజా. విద్యా వ్యవస్థలో కంప్లీట్గా మార్పులు తీసుకొచ్చానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆ పరంగా ఏమన్నా చర్యలు తీసుకున్నారంటారా? ఏం లేదు, ఆ చర్యలు తీసుకోవడం, బాత్రూంలో కెమెరాలో పెట్టడం అని అవి తప్పితే మంచి విధానమే. ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది మంచిది, దాన్ని ఎవరు కాదనరు. అదేవిధంగా మరి దానికి తగ్గ స్టాఫ్ని ఇదంతా కూడా నియమించాలిగా, అది నియమించడం జరగలేదు. తద్వారా అవన్నీ కూడా సెంటర్స్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయిపోయినాయి. టీచర్స్ కూడా మానసిక ఒత్తిడికి గురైపోయారు. టీచర్స్ని మందమ్మే దగ్గర వాళ్ళని మరి ఎంప్లాయీస్గా ఉంచడం అనేటువంటిది కూడా జరిగింది. మరి ఇక్కడ చూస్తే కనుక సార్, ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇందాక అన్నారు 50 గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయింది కన్జ్యూమేషన్ పిల్లలని. మరి పిల్లల మీద నియంత్రణ మరి గతంలో అయినా సరే ఎందుకని కొరవడింది అంటారు? గతంలో అసలు నాయకులే ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. ప్రజలు మరి నాయకులు కలిసేటువంటి ప్రజలు లేదు. వాలంటీర్ వ్యవస్థ, ఆ వాలంటీర్లో కొన్ని మంచివి జరిగినాయి, కొన్ని ఏమన్నా అరాచకాలు ఇవి జరిగినాయి. అందువల్ల దెర్ ఈజ్ గ్యాప్. ఆ గ్యాప్ వల్ల కట్టడి సాధ్యం కాలేదు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు దాటిపోయింది సార్, ఎలా ఉందంటారు? ఈ కూటమి ప్రభుత్వం గంజాయి నివారణ దిశగా ఉన్న చర్యలు తీసుకుందనుకోవచ్చు అంటారా, లేదంటే విచ్చలవిడిగా ఈ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చు అంటారా? లేదు, కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేశారు. ముందల గంజాయి పైన వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ గంజా వాడకం అనేటువంటి దాన్ని వినియోగించకుండా తగ్గించాలి, ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని ఎస్పీలకి, కింద స్థాయి నాయకులకి, మరి డిఎస్పీలకి, ఏఎస్పీలకి, సిఐలకి, ఎస్ఐలకి మరి చెప్పడం జరిగింది. దీన్ని కంపల్సరీగా కట్టడి చేయాలని. అటు మరి కూటమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, పురంధేశ్వర్ గారు, ఇక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలో మరి కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఈ హ్యాస్ టాక్డ్ విత్ ఆల్ అథారిటీస్, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు లో లెవెల్ క్యాడర్. ఇట్ షుడ్ బి కర్బ్డ్, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్. ఇది కంట్రోల్ కాపాడాలని అనేక రివ్యూస్ కూడా గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గళ్ళా మాధవ్ గారు కానివ్వండి, ఎవరి పరిధిలో వాళ్ళు, నసీర్ అహ్మద్ గారు కూడా దీనిపైన అనేక రకాలైనటువంటి రివ్యూస్ చేపట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 50 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఎన్ని పరిగమాల నిర్ణయాలు అంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు తప్పది. ఎందుకంటే అందరు కూడా హర్షిస్తున్నారు. అందరు కూడా మరి అవ్వాతాతలకి మరి వృద్ధాప్య పెన్షన్ పట్టడం జరిగింది, మరి దివ్యాంగులకి పెన్షన్ పట్టడం జరిగింది. అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అది వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఎంప్లాయీస్కి 1వ తారీఖు మరి 1 నుంచి 2 మధ్యాహ్నానికి శాలరీ ఇవ్వటం అనేటువంటిది నిజంగా 1947 స్వాతంత్రం ఏమో కానీ నిజంగా మాకు స్వాతంత్రం వచ్చిందని ఎంప్లాయీస్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లేదు, ఏదైనా ఉపాధ్యాయులను కానీ ఎంప్లాయీస్ని కానీ వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ కొంతమందికి ఎంప్లాయీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అది చాలా తప్పు. స్ట్రాంగ్లీ కాండెమన్ ఇట్. అది దాన్ని నేను ఖండిస్తున్నా. ఆ విధంగా అంటమనేటువంటి మంచిగా అందరికి కూడా అన్ని కులాలు, అన్ని వర్గాల వారికి మంచిగానే పనిచేస్తానని ఆయన చేస్తూ అందరినీ చేపిస్తూ ఉంటే మరి అది ఆ మాట అంటమనేటువంటిది సిగ్గుచేటు. నేను నిజంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ధర్నా చేశారు సార్, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇట్ ఈస్ రియల్లీ హ్యూమరస్ సిట్యువేషన్. అది హాస్యాస్పదమైన ఇదిగా ఉంది ఆ మాట అంటామన్నటువంటి దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. ఎందుకంటే చాలా తప్పు అది ఆ మాట అంటాం. 2 నెలలు 3 నెలల్లోనే మరి ఇది బయట అనుకున్నాయి నెరవేరుతున్నాడు. 15వ తారీఖు మహిళలకి బస్సు ఉచిత ప్రవేశం అనేటువంటిది అనేక విధాలుగా
లోటు బడ్జెట్ ఉంది, అన్నీ ఖాళీ అయిపోయినాయి. అన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్గా ది ఫైనాన్షియల్ స్టేటస్ ఈజ్ ఎంపిటీ హ్యాండ్స్. వట్టేసరి మంచినీళ్ళు మిగిల్చిపోయారు. మరి దాన్ని పూర్తి చేయాలంటే టైం కావాలి కదా, అది తప్పు. ఐ రియల్లీ కాండెమన్ ఇట్. అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక సంక్షేమ పథకాలు నేనుంటే ఈ పాటికి సగం బటన్ నొక్కేవాడిని, క్వార్టర్ బటన్ నొక్కేవాడిని అంటున్నాడు కదా సార్, దాన్ని ఎలా చూడాలి? అయ్యా, అది ఎవరొచ్చినా ఆ సంక్షేమ పథకాలు బటన్ నొక్కటం అనేటువంటిది అది తప్పదు. ఆయన నొక్కేది ఏముంది? ప్రభుత్వం కరెక్ట్గా ప్రభుత్వాన్ని కరెక్ట్గా నడిపించుకోవడం చేతగాల. హీ వాజ్ గివెన్ 151 సీట్స్, క్లియర్ కట్ మ్యాండేట్, అండ్ ఎమ్మెల్యేస్ వర్ నెగ్లెక్టెడ్, మినిస్టర్స్ వర్ నెగ్లెక్టెడ్. దే హ్యాడ్ నో అపాయింట్మెంట్స్ టు మీట్ హిమ్. ఆయన కలవటానికి అపాయింట్మెంట్సే లేదు. ఇప్పుడైనా మరి దాని సిచ్యువేషన్ మార్చుకొని ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశం ఉంటుంది, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, పుణికిపుచ్చుకోవాలి, సద్విమర్శలు చేయాలి. అంతేగాని ప్రతికూలమైన విమర్శలు చేయటం వల్ల సొసైటీ విల్ బి డీజనరేటెడ్, నీచ స్థాయికి వెళ్ళిపోయింది సమాజం. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక మరి ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినా ఆయన తీరు మారలేదు అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే తనను కలవడానికి వచ్చిన ప్రజలను కూడా అక్కడి నుంచి తరిమేసే పరిస్థితికి ఎందుకు వచ్చారంటారు? అంతే, కొంచెం ఆయన అన్రెస్ట్లో ఉన్నట్టున్నాడు, అసహనానికి గురవుతున్నాడు. సో అందువల్ల దాని నుంచి పైకి వచ్చేసి చక్కగా ఈనాటి నుంచి అయినా మంచి స్టేట్మెంట్స్ ఇస్తా మంచిగా ప్రతిపక్ష పాత్రని పోషించవచ్చు. ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్పది ప్రజాస్వామ్యం. బికాస్ డెమోక్రసీ ఈజ్ ఏ వర్చువస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎవ్రీ వన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ caste, color, chances will be given. He was given chance before that. He could not make use of it. Now actually right time has come from him. He wants to prove himself as a opposition leader, and since today onwards he wants to take right steps. అంటే రైట్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? ఎందుకంటే మరి చక్కగా పాదయాత్ర చేసి అతను కూడా క్లియర్ కట్ మ్యాండేటా పొందాడు. 2.5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా కష్టపడిన విధంగా. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు రికార్డుని చెరిపేశాడు. భారతదేశం మొత్తంలో కూడా ఏ నాయకుడు చేయలేనటువంటి పాదయాత్ర చేసి మరి యువగళం పేరిట అందరి సమస్యలు తెలుసుకొని ఇప్పుడు అందరి సమస్యలను తీరుస్తున్నాడు ప్రజా దర్బార్లో. అది గొప్పతనం. ఆయన ఎంతో విమర్శలు చేశారు, వాటన్నిటిని కూడా మంచిగా తీసుకొని సద్విమర్శలుగా మలుచుకొని ఆయన హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఈజ్. అంటే ఇప్పుడు లోకేష్ గారు పెట్టినట్టే నేను ప్రజా దర్బార్ పెడతాం అనుకొని ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటారు జగన్మోహన్ రెడ్డి? అంత సాధ్యమైనటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓర్పు ఉండాలి. మరి దాంతోపాటు ఒక రకమైనటువంటి ప్రేమ, అభిమానం కూడా ఉండాలి ప్రజల పైన. అవి లేకపోతే అవి చేయటం కష్టం. మరి జగన్మోహన్ రెడ్డి నేను తిరిగి వస్తాను, గట్టిగా కొడతాను అంటున్నారు కదా సార్. 2029 జరిగే అవకాశం ఉందంటారా? ఏదైనా తర్వాత చూసుకోవటమే. 2029 వరకు అవకాశం లేదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, it has been giving a clear governance where everyone likes it. Definitely up to 2029 there is no chance.